నమస్తే, వెల్కమ్ టు కెరీర్ టైమ్స్. సింగపూర్లో చదవాలనుకుంటున్నారా? సింగపూర్లో చదవడానికి అర్హతలేంటి? కోర్సులు మరియు ట్యూషన్ ఫీజ్ ఎలా ఉంటుంది? సింగపూర్లో ఉద్యోగ అవకాశాలు ఎలా ఉంటాయి? విదేశీ విద్యా నిపుణులు ఎక్సిల్లా ఎడ్యుకేషన్ గ్రూప్ ఎల్ఎల్సి జనరల్ మేనేజర్ గొల్ల శేఖర్ గారు మరియు సీనియర్ కౌన్సిలర్ ప్రియాంక గారు మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని సందేహాలను నివృత్తి చేసుకుందాం. నమస్తే శేఖర్ గారు. అసలు సార్, సింగపూర్లో ఎడ్యుకేషన్ సిస్టమ్ విధానం అనేది ఏ విధంగా ఉంటుంది? ఫారెన్ వెళ్ళి చదువుకోవాలనుకున్న స్టూడెంట్స్కి సింగపూర్ తీసుకున్నట్టయితే మనము ఫారెన్ ఆల్ కంట్రీస్లో పోల్చుకున్నట్టయితే వన్ ఆఫ్ ది టాపెస్ట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఈజ్ దేర్ ఇన్ సింగపూర్ అనమాట. అండ్ మనం స్టూడెంట్స్ ఫారెన్ వెళ్తున్నారు కనుక సో వాళ్ళకి ఒక సేఫెస్ట్ ఎన్విరాన్మెంట్ అనేది సింగపూర్లో ఉంది. సో అదేవిధంగా హై క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఈజ్ దేర్ ఇన్ ద సింగపూర్. సో అండ్ ఏంటంటే వైడ్ రేంజ్ ఆఫ్ బిజినెస్ అండ్ హోటల్ మేనేజ్మెంట్ టూరిజం రిలేటెడ్ కోర్సెస్కి ఇది ఒక బెస్ట్ డెస్టినేషన్ ఉంది. సో అండ్ కాస్ట్ పరంగా తీసుకున్నట్టయితే మనం అదర్ కంట్రీస్తో పోల్చినట్టయితే సో చాలా అఫోర్డబుల్ కాస్ట్ ఉంటుంది. కాస్ట్ ఆఫ్ స్టడీస్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. సో అండ్ సింగపూర్ చదవాలనుకున్న వాళ్ళకి అదర్ కంట్రీస్తో పోల్చుకున్నట్టయితే ఎంట్రీ రిక్వైర్మెంట్స్ కానీ కాస్ట్ పరంగా కానీ సో లివింగ్ ఎక్స్పెన్సెస్ పరంగా కానీ ఒక సేఫెస్ట్ కంట్రీ. సో ఈజీగా అడ్మిషన్ అండ్ వీసా ఉంటుంది. సో తక్కువ ఖర్చులో కోర్స్ అనేది కంప్లీట్ చేసుకొని సో ఈజీగా సెటిల్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. ఓకే, అలాగే ప్రియాంక గారు, క్వాలిఫికేషన్స్ అండ్ అడ్మినిస్ట్రేషన్ రిక్వైర్మెంట్స్ ఏ విధంగా ఉంటాయి సింగపూర్లో? ఇప్పుడు వచ్చేసి అడ్మిషన్ క్వాలిఫికేషన్ టైప్స్ అంటే 2 టైప్స్ ఉంటాయి. స్టూడెంట్స్ డిప్లొమాకైనా వెళ్ళొచ్చు లేదా మాస్టర్స్కైనా వెళ్ళొచ్చు. ఇన్ కేస్ స్టూడెంట్స్ డిప్లొమా కోర్సెస్కి వెళ్ళాలి అంటే వాళ్ళకి మినిమం 12th స్టడీస్ ఉండాలి. అండ్ ఇన్ కేస్ మాస్టర్స్కి వెళ్ళాలి అంటే వాళ్ళకి కనీసం అండర్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయ్యి ఉండాలి. అండ్ రిక్వైర్మెంట్స్ చూసుకుంటే ఇక్కడ మనకి ఇంగ్లీష్ ఎగ్జామ్స్ అయితే ఏం అవసరం లేదు. ఐఎల్స్ కానీ టోఫెల్ కానీ జిఆర్ఈ అట్లాంటి ఏం ఎగ్జామ్స్ లేకుండా వీళ్ళు ఈజీలీ ఎలిజిబుల్ అయిపోతారు అనమాట సింగపూర్కి. అండ్ డాక్యుమెంట్స్ ఏమేమి కావాలి అంటే వాళ్ళ ఎడ్యుకేషన్ డాక్యుమెంట్స్ అన్నీ అవసరం. అండ్ ఎస్ఓపి స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్ అది స్ట్రాంగ్ ఉండాలి ఇక్కడ సింగపూర్కి. అండ్ ఇది కాకుండా అప్డేటెడ్ రెజ్యూమే, వర్క్ ఎక్స్పీరియన్స్ కూడా కావాలి. సో ఇవన్నీ ఉంటే ఇవన్నీ డాక్యుమెంట్స్ తీసుకొని మనం ప్రాసెస్ అనేది స్టార్ట్ చేస్తామన్నమాట సింగపూర్కి. ఓకే, అలాగే శేఖర్ గారు, ఈ కోర్సెస్ స్ట్రక్చర్ అలాగే అంటే అబ్రాడ్ వెళ్ళాలంటే చాలామందికి అక్కడ చదవాలంటే చాలా కాస్ట్ అవుతుంది అనే ఫీలింగ్ ఉంటుంది. అసలు ఏ విధంగా ఉంటుంది ఇన్ ప్రాసెస్? సో సింగపూర్లో ఎడ్యుకేషన్ చేసే వాళ్ళకి ద కోర్స్ స్ట్రక్చర్ తీసుకున్నట్టయితే సో వాళ్ళకి డిప్లొమా కోర్సెస్ ఇంతకుముందు ప్రియాంక చెప్పినట్టుగా డిప్లొమా కోర్సెస్ తీసుకున్నట్టయితే ఒక 8 months ఉంటుంది డ్యూరేషన్ అనేది. సో ఇట్స్ 1 year డిప్లొమాస్. సో 1 year కోర్సు 8 monthsలో స్టూడెంట్ కంప్లీట్ చేసుకోవచ్చు. ద కాస్ట్ ఆఫ్ స్టడీ వచ్చేసి 6 to 7 lakhsలో కంప్లీట్ అవుతుంది. ఇట్స్ డిపెండ్స్ ఆన్ కోర్స్. అంటే లైక్ టూరిజం మేనేజ్మెంట్ కానీ హోటల్ మేనేజ్మెంట్ కానీ హాస్పిటాలిటీ మేనేజ్మెంట్ ఆర్ డిప్లొమా ఇన్ బిజినెస్ ఈ కోర్సెస్ని బట్టి ట్యూషన్ ఫీ అనేది వేరీ అవుతుంది. సో మినిమం ఒక 4 lakhs నుంచి మ్యాక్సిమం ఒక 6 నుంచి 8 lakhs వరకు డిప్లొమా కోర్సెస్ కంప్లీట్ చేసుకోవచ్చు. వాళ్ళకి క్లాస్ రూమ్ స్ట్రక్చర్ వచ్చేస్తే డైలీ 3 classes ఉంటాయి. సో వీక్లీ 3 days మాత్రమే ఉంటుంది. సో చదువుకుంటున్న టైంలో వాళ్ళు 20 hours per week వర్క్ చేసుకోవచ్చు. సింగపూర్లో పార్ట్ టైం కింద ఆఫీసులో వర్క్ చేసుకోవచ్చు. ఇదే ఎంబీఏ ప్రోగ్రామ్స్ కానీ మాస్టర్స్ ప్రోగ్రామ్ తీసుకున్నట్టయితే వాళ్ళకి 2 years కోర్స్ ఉంటుంది. సో వాళ్ళకి కూడా వీక్లీ 3 days క్లాసెస్ ఉంటున్నాయి. ఎవ్రీడే 3 hours నుంచి 6 hours క్లాసెస్ ఉంటుంది. సో మ్యాక్సిమం 3 hours క్లాస్ పర్ సబ్జెక్ట్ ఉంటుంది. సో వాళ్ళు చదువుకుంటున్న టైంలో 20 hours per week ఆఫీసులో వర్క్ చేసుకోవచ్చు. సో క్లాస్ రూమ్ ఎంఎస్ అండ్ ఎంబీఏ ప్రోగ్రామ్ యొక్క కాస్ట్ తీసుకున్నట్టయితే 22 lakhs నుంచి 22 ఇన్ బిట్వీన్ వేరీ అవుతూ ఉంటుంది. లైక్ ఎంఎస్లో డేటా అనలిటిక్స్ కానీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కానీ తీసుకున్నట్టయితే కాస్ట్ కొంచెం 20 lakhsలో కంప్లీట్ చేసుకోవచ్చు. ఎస్, ఎంబీఏ మేనేజ్మెంట్ కోర్సెస్ అయితే 2-3 lakhs ఎక్స్ట్రా కాస్ట్ అవుతుంది. అలాగే ప్రియాంక గారు, సింగపూర్లో చదవాలంటే అంటే బెస్ట్ కోర్సెస్ ఏమంటారు? ఇందాక సార్ చెప్పినట్టు మోస్ట్ ప్రాబబ్లీ స్టూడెంట్స్ అందరు ట్రావెల్ అండ్ టూరిజం కోర్సెస్కి ప్రిఫర్ చేస్తారు. ఇవి కాకుండా లైక్ సప్లై చైన్ మేనేజ్మెంట్ కానీ లేకపోతే హోటల్ మేనేజ్మెంట్, హాస్పిటాలిటీ మేనేజ్మెంట్ ఇవన్నీ చాలా బెస్ట్ కోర్సెస్ అనమాట. లైక్ సింగపూర్ అనేది ఓన్లీ వీటిపైన ఎక్కువ ఫోకస్ చేస్తుంది. సో స్టూడెంట్స్ కూడా ఎక్కువ ప్రిఫర్ చేసి ఈజీగా లైక్ అవి అంటే ఇప్పుడు ఇక్కడ వేరే కంట్రీస్తో కంపేర్ చేస్తే హోటల్ మేనేజ్మెంట్ ఇవన్నీ కోర్సెస్ కొంచెం ఈజీగా ఉంటుంది చదవడానికి కానీ లైక్ సెటిల్మెంట్ ఆప్షన్స్ కానీ వాళ్ళకి తొందరగా దొరికిపోతుంది. కాబట్టి స్టూడెంట్స్ ఎక్కువ ఇదే ప్రిఫర్ చేస్తున్నారు. అండ్ సిస్టమ్ కూడా బాగుంటుంది అనమాట సింగపూర్లో. సో కంపారిటివ్లీ వేరే కంట్రీస్తో కంపేర్ చేస్తే ఇక్కడ కొంచెం టూరిజం అండ్ ట్రావెల్, హోటల్ మేనేజ్మెంట్ వీటికి ఎక్కువ స్కోప్ ఉంటుంది.
అలాగే శేఖర్ గారు ఇప్పుడు సింగపూర్లో ఒక 1 year చదివి నెక్స్ట్ యూకే లేకపోతే యూఎస్ఏ అలా వెళ్ళాలనుకుంటారు. సో అక్కడ వాళ్ళకి ఏ విధంగా ఉంటాయి ఆపర్చునిటీస్? సో ఇది స్టూడెంట్ మైగ్రేట్ అవ్వడానికి ఒక బెస్ట్ ఆప్షన్ అనమాట. ఓకే. స్టూడెంట్స్ ఎవరైతే డైరెక్ట్ కెనడా కానీ, సో అమెరికా కానీ, యూకే కానీ, ఆస్ట్రేలియా కానీ చదవాలనుకుంటున్నారో వాళ్ళు డైరెక్ట్ అప్లై చేసుకునేటప్పుడు డైరెక్ట్ ఎంట్రీ అడ్మిషన్ రిక్వైర్మెంట్స్ అనేది మీట్ అవ్వరు. సో ఎవరైతే మీట్ అవ్వరో సో వాళ్ళకి సింగపూర్ అనేది ఒక బెస్ట్ పాత్వే. సో సింగపూర్లో 1 year చదివి సో అక్కడ నుంచి సెకండ్ ఇయర్ అనేది వాళ్ళు కెనడా కానీ, యూకే కానీ, యుఎస్ కానీ మైగ్రేట్ అవ్వచ్చు. మనం ఫర్ ఎగ్జాంపుల్ యూఎస్ఏ తీసుకున్నట్టయితే స్టూడెంట్ యూఎస్ఏకి వెళ్ళాలంటే బేసిక్ ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ రిక్వైర్మెంట్ అనేది మ్యాండేటరీ. సో ఎవరైతే బేసిక్ రిక్వైర్మెంట్ కూడా మీట్ అవ్వట్లేదో సో వాళ్ళు సింగపూర్కి సో వితౌట్ టెస్ట్ ఎగ్జామ్స్, వితౌట్ టెస్ట్ స్కోర్స్ తోటి సింగపూర్కి అప్లై చేసుకోవచ్చు. సో సింగపూర్కి వీసా కూడా చాలా ఈజీగా పడుతుంది. సో సింగపూర్లో ఎప్పుడైతే స్టూడెంట్ ఈ మైగ్రేట్ అవ్వాలి అనుకుంటున్నాడో, నెక్స్ట్ ఇయర్ యూఎస్లో చదవాలనుకుంటాడో సో వాళ్ళకి యూఎస్లో ఏదైతే యూనివర్సిటీ ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ సింగపూర్ నుంచి అమెరికా వెళ్ళాలనుకున్నప్పుడు సో అమెరికాలో వచ్చేసి కాంకోడి యూనివర్సిటీ చికాగో ఉంది. సో వాళ్ళ ఫ్యాకల్టీ మాత్రమే సింగపూర్లో స్టూడెంట్స్కి టీచ్ చేస్తారు ఫస్ట్ ఇయర్. సో ట్యూషన్ ఫీ వచ్చేసి సింగపూర్ ఇన్స్టిట్యూషన్స్ ప్రకారమే ట్యూషన్ ఫీ వీళ్ళకి ఫస్ట్ ఇయర్ అప్లికేబుల్ అవుతుంది. అండ్ సెకండ్ ఇయర్ వచ్చేసి యాజ్ పర్ ద అమెరికాలో వాళ్ళ యూనివర్సిటీ స్టాండర్డ్స్ ప్రకారం ట్యూషన్ ఫీ అప్లికేబుల్ అవుతుంది. సో ఇక్కడ ఇనిషియల్గా సింగపూర్ వెళ్ళడానికి స్టూడెంట్కి ఎలాంటి రిక్వైర్మెంట్స్ అవసరం లేదు, ఈజీగా అడ్మిషన్ వస్తుంది. సో వాళ్ళు ఎడ్యుకేషన్ గ్యాప్ లాంటివి కానీ ఏది కన్సిడర్ చేయరు. సో డైరెక్ట్ అడ్మిషన్ వచ్చేస్తుంది. వీసా పెట్టుకుంటే స్టూడెంట్ పాస్ కూడా చాలా ఈజీగా వస్తుంది. సో అక్కడ 1 year కంప్లీట్ అయ్యాక సెకండ్ ఇయర్ మూవ్ అయ్యే టైంకి సింగపూర్లో ఉన్న ఇన్స్టిట్యూషన్ వాళ్ళే యూఎస్ నుంచి అడ్మిషన్ తెప్పించేసి అక్కడ నుంచి వీసా ప్రాసెస్ చేపిస్తారు. సో స్టూడెంట్ ఇండియాలో అటెండ్ అయినట్టుగానే ఇంటర్వ్యూ సింగపూర్లో కూడా అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఈ స్టూడెంట్ సింగపూర్ ద్వారా అమెరికాకి ఎప్పుడైతే చూస్ చేసుకుంటాడో సింగపూర్లో ఆల్రెడీ ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటున్నాడు, 1 year కంప్లీట్ చేసుకుంటున్నాడు, సెకండ్ ఇయర్ యూఎస్లో చేసుకుంటున్నాడు కనుక సో వీసా అనేది చాలా ఈజీగా వచ్చే అవకాశం ఉంటుంది. సో డైరెక్ట్తో పోల్చుకుంటే ఇలా త్రూ సింగపూర్ వెళ్ళినట్టయితే వాళ్ళకి ఈజీగా వీసా వస్తుంది. వాళ్ళకి ఫైనల్గా వచ్చే మాస్టర్స్ సర్టిఫికేట్ కూడా అమెరికా నుంచి వస్తుంది, అమెరికా యూనివర్సిటీ నుంచి వస్తుంది. లైక్ యూకే తీసుకున్నట్టయితే సో యూనివర్సిటీ ఆఫ్ ఈస్ట్ లండన్ కానీ, సో యూనివర్సిటీ ఆఫ్ గ్రీన్విచ్ కానీ, సో వాళ్ళు ఏంటంటే వాళ్ళ ఫ్యాకల్టీసే సింగపూర్లో ఉంటారు, సింగపూర్ ఇన్స్టిట్యూషన్లో ఉంటారు. సో మనం ఏదైనా ఇన్స్టిట్యూషన్ అప్లై చేసుకోవచ్చు మైగ్రేట్ అవ్వడానికి. సో యూకేకి వెళ్ళాలంటే 12th మార్క్స్ అనేది 70 or 75 ఇంగ్లీష్ మార్క్స్లో ఉండాలి. సో అలా లేని వాళ్ళు యూకేకి డైరెక్ట్ అడ్మిషన్ రావడం, వీసా రావడం కొంచెం కష్టం అవుతుంది. సో అలాంటి వాళ్ళు సింగపూర్ చూస్ చేసుకొని సింగపూర్లో 1 year చేసుకొని అక్కడ నుంచి సెకండ్ ఇయర్ యూకేకి వెళ్ళొచ్చు. అలా డేటా అనలిటిక్స్ కానీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కానీ, ఎంబీఏ కానీ, సో హాస్పిటాలిటీ టూరిజం కానీ, సప్లై చైన్ మేనేజ్మెంట్ కానీ, సో వాళ్ళు 1 year ఇక్కడ చదివి అక్కడ నుంచి సెకండ్ ఇయర్ యూకేలో చదువుకోవచ్చు. వాళ్ళకి యూకే నుంచి డిగ్రీ వచ్చేస్తుంది అలా. సో లైక్ ఇదే విధంగా మనం కెనడా తీసుకుంటే కెనడాలో చదవాలనుకున్న వాళ్ళకి ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ చాలా స్ట్రాంగ్ రిక్వైర్మెంట్స్. 6.5 నో బ్యాన్ లెస్ దెన్ 6 వస్తేనే వాళ్ళు కెనడాకి అప్లై చేసుకోగలరు. అండ్ కెనడాకి ఏంటంటే వీసా చేసుకునే టైంలో స్టూడెంట్స్ 1 year ట్యూషన్ ఫీ అండ్ 1 year లివింగ్ ఎక్స్పెండిచర్ ఇన్ అడ్వాన్స్ డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. సో అదే స్టూడెంట్ అక్కడ అడ్మిషన్ రిక్వైర్మెంట్స్ కానీ, ఆ ఫినాన్షియల్ కానీ ఎవరైతే స్ట్రగుల్ అవుతారో సో ఫినాన్షియల్లో కానీ, అడ్మిషన్ స్కోర్స్ తెచ్చుకోవడం కానీ, టెస్ట్ స్కోర్స్, సో వాళ్ళు ఈ సింగపూర్ని పాత్వేగా చూస్ చేసుకున్నట్టయితే సో సింగపూర్లో 1 year కోర్స్ అయిన తర్వాత వాళ్ళు కెనడాకి వీసా పెట్టుకున్నట్టయితే చాలా ఈజీగా వీసా వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ ఫినాన్షియల్లో కూడా అడ్వాన్స్గా డిపాజిట్ చేయాల్సిన అవసరం లేదు. సో 1 year సింగపూర్లో ఏదైతే చదువుకుంటున్నారో సెమిస్టర్ వైజ్ ఇక్కడ పే చేసుకోవచ్చు, అక్కడ నుంచి కెనడాకి వెళ్ళినప్పుడు కూడా సెమిస్టర్ వైజ్గా వాళ్ళు పే చేసుకోవచ్చు. సో ప్రాబ్లం అనేది ఉండదు స్టూడెంట్స్కి. సో ఇది ఒక బెస్ట్ పాత్వే. సో ఎవరైతే అదర్ కంట్రీ లైక్ కెనడా అండ్ యూఎస్ఏ అండ్ ఆస్ట్రేలియా ఆల్సో అండ్ యూకేలో డిగ్రీ గెయిన్ చేసుకోవాలనుకుంటున్నారో, డైరెక్ట్ ఎంట్రీ రిక్వైర్మెంట్స్ మీట్ అవ్వట్లేదు, సో వాళ్ళు సింగపూర్ ద్వారా వెళ్ళినట్టయితే సో వాళ్ళకు ఈజీగా అడ్మిషన్ అండ్ వీసా వచ్చే అవకాశం ఉంది. సో ఇన్ టైంలో డిగ్రీ వాళ్ళు చేతికి తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఓకే. అలాగే ప్రియాంక గారు, సింగపూర్లో చదవడానికి అడ్మిషన్ ప్రాసెస్ అసలు ఏ విధంగా ఉంటుంది? ఫస్ట్ మనం డాక్యుమెంట్స్ అన్ని కలెక్ట్ చేసుకుంటాం స్టూడెంట్ దగ్గర. Okay. దెన్ స్టూడెంట్కి ఏదైతే లైక్ ప్రిఫర్డ్ యూనివర్సిటీస్ కానీ, లేకపోతే మేము ఇదే స్టేట్స్లో చదువుకుంటున్నాం అట్లా అంటారో వాళ్ళకి మేము షార్ట్ లిస్టింగ్ ఇస్తామన్నమాట. లైక్ మీ ప్రొఫైల్కి ఈ యూనివర్సిటీస్ ఎలిజిబుల్ ఉన్నారు అని షార్ట్ లిస్టింగ్ ఇచ్చిన తర్వాత స్టూడెంట్స్ వాళ్ళకి ఇష్టమైన కోర్సెస్ కానీ, యూనివర్సిటీస్ కానీ సెలెక్ట్ చేసుకుంటారు. దెన్ చేసుకున్న తర్వాత మేము అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేస్తాం. అప్లికేషన్ ప్రాసెస్ లైక్ అప్లికేషన్ లాంచ్ చేసిన తర్వాత మనకి 1 or 2 weeksకి యాక్సెప్టెన్స్ లెటర్ వస్తుంది యూనివర్సిటీస్ నుంచి. దెన్ యాక్సెప్టెన్స్ లెటర్ వచ్చిన తర్వాత స్టూడెంట్స్ ఫినాన్షియల్
ఫినాన్షియల్స్ రెడీ చేసుకుంటారనమాట. ఇప్పుడు సపోజ్ డిప్లొమా కోర్సెస్ ఉన్నాయి, డిప్లొమాకి వెళ్ళాలంటే స్టూడెంట్స్ 10 to 12 lakhs వరకు చూపించాల్సి వస్తుంది ఫండ్స్. ఇన్ కేస్ మాస్టర్స్కి వెళ్ళాలంటే 20 to 25 lakhs వరకు ఫండ్స్ చూపించాలి. ఇది ఒక 1 day బ్యాంక్ స్టేట్మెంట్ ఉంటే సరిపోతుంది. ఈ ఫినాన్షియల్స్ అన్ని రెడీ చేసుకున్న తర్వాత వీళ్ళ స్టూడెంట్స్ వీసా ప్రాసెస్కి స్టార్ట్ చేస్తారు ప్రాసెస్. వీసా అప్లికేషన్ ఫీజ్ పే చేసుకుంటారు, అండ్ దెన్ ఇన్సూరెన్స్ ఉంటుంది, ఇన్సూరెన్స్కి ఫీ పేమెంట్ ఉంటుంది అనమాట. అది చేసుకున్న తర్వాత వీళ్ళు అప్లికేషన్ లాంచ్ చేసేస్తారు వీసాకి. దెన్ మనకి 2 weeksలో వీసా వచ్చేస్తుంది. ఇక్కడ సింగపూర్లో స్టూడెంట్ వీసాని స్టూడెంట్ పాస్ అంటారనమాట. ఈ స్టూడెంట్ పాస్ అనేది ఈజీగా 2 weeksలో వచ్చేస్తుంది. సో అడ్మిషన్ ప్రాసెస్ ఈజీగా ఉంటుంది ఇక్కడ. లైక్ ఇంటర్వ్యూస్ ఉండవు, ఇంగ్లీష్ ఎగ్జామ్స్ అవసరం లేదు, స్టూడెంట్స్ ఈజీగా వెళ్ళిపోవచ్చు. ఓకే అండి. అలాగే శేఖర్ గారు, ఇటు కొందరు ఓపెన్ డిగ్రీ, అలాగే ఎడ్యుకేషన్ గ్యాప్ ఉంటుంది కొందరికి. సో అలాంటి వాళ్ళు కూడా సింగపూర్ వెళ్ళి చదివే అవకాశం ఉందా? ఉంది. సో సింగపూర్ రిక్వైర్మెంట్స్లో తీసుకున్నట్టయితే సో అదర్ కంట్రీకి అకాడమిక్ కండిషన్ ఉంటుంది. సో లైక్ 56% మినిమం ఉండాలి, 60% మినిమం ఉండాలి, సో 2 to 3 బ్యాక్లాగ్స్ మాత్రమే ఉండాలి. సో మనం సింగపూర్ స్టడీస్కి తీసుకున్నట్టయితే సింగపూర్ ఇన్స్టిట్యూషన్స్ అప్లై చేసేటప్పుడు స్టూడెంట్కి గ్యాప్ అనేది వాళ్ళు కన్సిడర్ చేయరు. స్టూడెంట్కి ఏదర్ 3 years, 4 years, 5 years, మోర్ దెన్ 6 years ఉన్నా సరే సో రిలవెంట్ ఎక్స్పీరియన్స్ చూస్ చేసుకున్నట్టయితే స్టూడెంట్కి ఎడ్యుకేషన్ గ్యాప్తో ఎలాంటి ప్రాబ్లం లేదు. సో ఎంప్లాయ్మెంట్ చేసుకుంటున్న వాళ్ళు కూడా సో వాళ్ళ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవడానికి లేదంటే సెటిల్ అవ్వడానికి ఈజీగా వెళ్ళవచ్చు. అండ్ అదేవిధంగా అకాడమిక్లో బ్యాక్లాగ్స్ ఉంటాయి. చదివే టైంలో వాళ్ళకి ఫెయిల్ అయిన సబ్జెక్టు రిపీటెడ్గా రాస్తే దాన్ని బ్యాక్లాగ్ అంటాం. సో అలా నెంబర్ ఆఫ్ బ్యాక్లాగ్స్ ఉన్నా సరే వాళ్ళు కన్సిడర్ చేస్తారు, అది ప్రాబ్లం ఉండదు. సో అదే వేరే కంట్రీస్ తీసుకున్నట్టయితే బ్యాక్లాగ్ ప్రాబ్లం ఉంటుంది. సో అండ్ ఇండియాలో ఓపెన్ డిగ్రీ కూడా ఉంటుంది. సో ఫారిన్ కంట్రీస్లో మ్యాక్సిమం కంట్రీస్ ఓపెన్ డిగ్రీ యాక్సెప్ట్ చేయవు. యూరోప్లో ఫ్యూ కంట్రీస్ మాత్రమే తీసుకుంటారు. సో సింగపూర్ వాళ్ళు ఇక్కడ ఇండియాలో ఓపెన్ డిగ్రీలో ఇంటర్ చేసిన, ఓపెన్లో డిగ్రీ చేసిన, సో ఇక్కడ అక్కడ డిప్లొమా కోర్స్కి MBA ప్రోగ్రామ్స్కి అప్లై చేసుకోవడానికి ఇక్కడ ఓపెన్ డిగ్రీ అనేది ఎలిజిబిలిటీ ఉంటుంది. సో స్టూడెంట్కి ఎలిజిబిలిటీ దగ్గర కానీ ఎడ్యుకేషన్ కండిషన్స్ దగ్గర కానీ ఎలాంటి ప్రాబ్లం లేదు. అలాగే ఇప్పుడు మీరు అన్నట్టు చాలా మంది అబ్రాడ్ వెళ్ళి చదివితే అక్కడే జాబ్ చేసి సెటిల్ అవ్వాలని అనుకుంటారు. సో అక్కడ చదివి ఇండియా వచ్చి జాబ్ కావాలంటే అంటే ఎలాంటి ఆపర్చునిటీస్ ఉంటాయి ఎక్కువగా? ఫస్ట్ ఏంటంటే సింగపూర్లో చదువుకున్న వాళ్ళకి 99.9% ఎంప్లాయ్మెంట్ అనేది అక్కడే ఉంటుంది. సో ఎందుకంటే సింగపూర్ అనేది వరల్డ్లో ఒక టాప్ ర్యాంక్డ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉంటుంది. సో అదేవిధంగా లైక్ సింగపూర్ తీసుకున్నట్టయితే మనకి వన్ ఆఫ్ ది బెస్ట్ టూరిజం కంట్రీ. సో అండ్ టూరిజం కంట్రీ కనుకనే అక్కడ కోర్సెస్ కూడా సో హాస్పిటాలిటీ టూరిజం కానీ, హోటల్ మేనేజ్మెంట్ కానీ, సప్లై చైన్ మేనేజ్మెంట్ కానీ అండ్ రిలేటెడ్ బిజినెస్ కోర్సెస్ కూడా చాలా బాగా స్కోప్ ఉంటుంది వాటికి. సో స్టూడెంట్స్ ఎవరైతే డిప్లొమా కంప్లీట్ చేసుకున్నారో వాళ్ళు ఈజీగా ఒక 3 months ఇంటర్న్షిప్ చేసుకున్నట్టయితే అక్కడే సెటిల్ అవ్వడానికి ఎక్కువ ఆపర్చునిటీస్ ఉంటాయి. సో MBA చేసుకున్న వాళ్ళైతే సో అక్కడే మ్యాక్సిమం సెటిల్ అవుతారు, లేదంటే అక్కడ నుంచి మైగ్రేట్ అవుతారు కూడా. సో ఎంప్లాయ్మెంట్కి అయితే సింగపూర్లో ఎలాంటి ప్రాబ్లం లేదు. ఎవరైనా సో సింగపూర్లో ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసుకొని ఇండియాకి వచ్చి ఇండియాలో ఏదైనా లైక్ న్యూలీ స్టార్ట్ చేయాలి, బిజినెస్ స్టార్ట్ చేయాలి, లేదంటే కొత్తగా ఏదైనా టాప్ MNC కంపెనీలో ఒక మంచి పొజిషన్లో ఎంప్లాయ్మెంట్ తీసుకోవాలనుకున్న వాళ్ళకి ఇండియాలో చదువుకున్న వాళ్ళతో పోల్చుకుంటే ప్యాకేజెస్ ఎక్కువగా ఉంటాయి. ఓకే. సో ప్యాకేజ్లో చాలా వేరియేషన్ ఉంటుంది. సో ఆల్మోస్ట్ సింగపూర్ అనేది ఇండియాకి క్లోజెస్ట్ కంట్రీ అయినా సరే సో ఎడ్యుకేషన్ సిస్టమ్ ఆల్మోస్ట్ ఏమన్నా సరే బట్ అక్కడ ఉండే కోర్స్ స్ట్రక్చర్ అండ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది సో చాలా బాగుంటుంది. వాళ్ళకి ఎంప్లాయ్మెంట్కి కూడా చాలా ఈజీగా ఎంప్లాయ్మెంట్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ కంప్యూటర్ సైన్స్ కోర్స్ తీసుకున్నట్టయితే అమెరికాలో మంచి స్కోప్ ఉందని చెప్తాం మనం. సో సింగపూర్లో ఈ కోర్సెస్కి మంచి స్కోప్ ఉంది. ఈ కోర్సు ఉన్న వాళ్ళు మాత్రమే ప్రిఫర్ చేసుకుంటారు కనుక వాళ్ళకి అక్కడే ఎంప్లాయ్మెంట్ రేషియో అనేది చాలా బాగుంటుంది. సో ఇండియాకి వచ్చేది చాలా తక్కువ, మనం తీసుకున్నట్టయితే ఒక 10% కూడా కనిపించారు. సో ఒకవేళ వచ్చినట్టయితే వాళ్ళు ఇండియాలో డిగ్రీ చేసుకున్న వాళ్ళతో పోల్చుకుంటే హై ప్యాకేజెస్ ఉంటాయి. అది అలాగే ఇప్పుడు సింగపూర్ వెళ్ళి చదవాలంటే ఎంత టైం పడుతుంది? మనం ఇక్కడ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, అలాగే ఎంత టైం పడుతుంది మనకి? సింగపూర్ అప్లై చేసుకునే స్టూడెంట్స్కి సో వాళ్ళు ఒక అట్లీస్ట్ ఒక 2 to 3 months బిఫోర్ అప్లై చేసుకున్నా సరే వాళ్ళకి అడ్మిషన్ వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు 12th చదువుతున్న స్టూడెంట్ ఏంటంటే వాళ్ళు మార్చ్ ఏప్రిల్లో ఎగ్జామ్స్ రాస్తారు. సో వాళ్ళు కొంచెం ముందుగానే అంటే మార్చ్ ఏప్రిల్లోనే అప్లై చేసుకున్నా సరే ఇంటర్మీడియట్ డాక్యుమెంట్ హ్యాండ్కి వచ్చే లోపల వాళ్ళకి అడ్మిషన్ వచ్చేస్తుంది. సో అడ్మిషన్ వచ్చిన వెంటనే వాళ్ళు ఫినాన్షియల్ అరేంజ్మెంట్ చేసుకొని వీసా లాంచ్ చేసుకున్నట్టయితే ఎడ్యుకేషన్ గ్యాప్ లేకుండా ఇమీడియట్గా వాళ్ళు ట్రావెల్ చేయడానికి ఆప్షన్ ఉంటుంది.
అదే డిగ్రీ చదువుతున్న స్టూడెంట్ అయితే సో డిగ్రీ ఫైనల్ సెమిస్టర్లో ఉండగానే సో ఏదైతే సెకండ్ ఇయర్ ఆర్ థర్డ్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్ వరకు గ్రేడ్ షీట్ ఏవైతే వాళ్ళ దగ్గర ఉంటాయో వాటిని బేస్ చేసుకొని ఇన్ అడ్వాన్స్ అప్లై చేసుకున్నట్టయితే సో వాళ్ళకి డిగ్రీ అయిపోయే లోపల వాళ్ళకి సర్టిఫికేట్ చేతికి వచ్చేస్తుంది. సో అడ్మిషన్ చేతికి వచ్చేస్తుంది, ప్లస్ డిగ్రీ అయిపోయి డిగ్రీ సర్టిఫికేట్స్ ప్లస్ అడ్మిషన్ లెటర్ మళ్ళీ హ్యాండ్కి వచ్చేస్తే ఇమీడియట్గా వీసా లాంచ్ చేసుకున్నట్టయితే విత్ ఇన్ ద 2 to 3 వీక్స్లో వాళ్ళు ఇమీడియట్గా ట్రావెల్ చేయొచ్చు. సో అక్కడ వాళ్ళకి ఇయర్ గ్యాప్ కానీ డ్యూరేషన్ గ్యాప్ కానీ అయితే కనిపించదు. సో అండ్ ఏంటంటే వేరే కంట్రీస్తో తీసుకున్నట్టయితే వేరే కంట్రీస్కి అట్లీస్ట్ మినిమం 6 to 8 months ప్రియర్గా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సింగపూర్ తీసుకున్నట్టయితే అట్లీస్ట్ 2 months ముందు అప్లై చేసుకున్నా సరే వాళ్ళకి ఈజీగా అడ్మిషన్ అండ్ వీసా వస్తుంది, ఈజీగా ట్రావెల్ చేయడానికి ఆప్షన్ ఉంటుంది. అంటే చాలామంది స్టూడెంట్స్ ఎక్కడికి వెళ్ళడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపుతున్నారు, అంటే యూకే ఆర్ యూఎస్ఏ, సింగపూర్. మనం ఈ ఫీల్డ్లో ఉన్నాం కనుక చూసుకున్నట్టయితే ఇట్స్ ఆల్ అబౌట్ స్టూడెంట్ యొక్క ఫ్యూచర్ స్కోప్ అయినా డిపెండ్ అయి ఉంటుంది. సో ఇప్పుడు ఏం చేస్తారంటే స్టూడెంట్ టెక్నికల్గా బాగా మంచిగా ఉండి రిక్వైర్మెంట్స్ మీట్ అయిన వాళ్ళు అదర్ కంట్రీ ఆబ్వియస్లీ చూస్ చేసుకుంటారు. సో అయితే రిక్వైర్మెంట్స్ అదర్ కంట్రీస్కి మీట్ అవ్వట్లేరు. సో అండ్ వాళ్ళ ఫ్యూచర్ అనేది హాస్పిటాలిటీ, టూరిజం అండ్ సప్లై చైన్ మేనేజ్మెంట్, హెల్త్ సైన్స్ సైడ్ ఎవరైతే అడ్మినిస్ట్రేటివ్ సైడ్ చూస్ చేసుకుంటారో వాళ్ళకి ఇది ఒక బెస్ట్ డెస్టినేషన్. ప్లస్ ఇక్కడ ఏంటంటే వీళ్ళు షార్ట్ టైంలో సెటిల్ అవ్వడానికి అవకాశం ఉంది. సో ఎంప్లాయ్మెంట్ విషయంలో కానీ సెటిల్మెంట్ విషయంలో కానీ తక్కువ డ్యూరేషన్లో అండ్ తక్కువ ఖర్చుతో సింగపూర్లో వాళ్ళు కోర్స్ కంప్లీట్ చేసుకోవచ్చు, ప్లస్ ఎంప్లాయ్మెంట్ కూడా గెయిన్ చేసుకోవచ్చు. జనరల్లీ ఎలా ఉంటుంది సింగపూర్లో అంటే 6 months నుంచి 8 months కోర్స్ కంప్లీట్ చేసుకున్న వెంటనే స్టూడెంట్స్ ఇంటర్న్షిప్ తీసుకోవచ్చు. అక్కడ నెంబర్ ఆఫ్ ఇంటర్న్షిప్స్ అవైలబుల్ ఉన్నాయి, టాప్ హోటల్స్ ఉన్నాయి, ఇంటర్న్షిప్స్ వాళ్ళకి ఈజీగా అవైలబుల్ ఉంటాయి. సో 3 months ఇంటర్న్షిప్ అనేది వాళ్ళు చేసినట్టయితే సో ఆ ఇంటర్న్షిప్ సర్టిఫికేట్ వాళ్ళకి ఎంప్లాయ్మెంట్కి వెయిటేజ్ అవుతుంది. సో ఇంటర్న్షిప్ చేసిన వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ అనేది 99.9% ఈజీగా వచ్చేస్తుంది. సో ఒకసారి ఎంప్లాయ్మెంట్ వచ్చిందంటే స్టూడెంట్ వేరే కంట్రీకి వెళ్ళడం కానీ సో బ్యాక్ రావడం కానీ అసలు ఆలోచించండి. సో ఎర్నింగ్ పరంగా తీసుకున్నా సరే స్టూడెంట్ చాలా తక్కువ టైంలో ఎర్నింగ్ స్టార్ట్ చేసుకోవచ్చు, బాగుంటుంది. సో అండ్ ఎంబీఏ చేసుకున్న వాళ్ళకి అక్కడ ఉన్న ఆపర్చునిటీస్ చాలా బాగున్నాయి. బికాస్ ఆఫ్ ఇట్స్ వన్ ఆఫ్ ది టాపెస్ట్ టూరిజం కంట్రీ. సో వైడ్ రేంజ్ ఆఫ్ బిజినెస్ అండ్ మేనేజ్మెంట్ కోర్సెస్ అక్కడ ఉన్నాయి అండ్ హోటల్స్ ఉన్నాయి. సో మంచి మంచి బిజినెస్లు ఉన్నాయి అక్కడ. సో ఎంబీఏ వాళ్ళకి కూడా చాలా మంచి స్కోప్ ఉంది అక్కడ. సో ఎంబీఏ కానీ హోటల్ మేనేజ్మెంట్ కానీ టూరిజం కానీ సప్లై చైన్ మేనేజ్మెంట్ కానీ చూస్ చేసుకున్న స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళు ఈజీగా సెటిల్ అవ్వచ్చు, తక్కువ టైంలో ఎర్నింగ్ స్టార్ట్ చేసుకోవచ్చు. అలాగే మరి సింగపూర్లో మీరు ఇందాక అన్నట్టు హోటల్ మేనేజ్మెంట్ చేయాలంటే ఎన్ని ఇయర్స్ పడుతుంది అక్కడ కోర్సెస్? హోటల్ మేనేజ్మెంట్ డిప్లొమా తీసుకుంటే 1 year అవుతుంది. సో ఎంఎస్లో తీసుకున్నట్టయితే 2 years ఉంటుంది. అలాగే టూరిజం కోర్స్ కూడా సేమ్ లైక్ ఇట్స్ ఆల్ డిపెండ్స్ ఆన్ క్రెడెన్షియల్స్, డిప్లొమా అండ్ ఎంబీఏ. సో బ్యాచిలర్స్ అనేది చాలా రేర్గా ఉంటుంది. బ్యాచిలర్స్ 4 years ఉంటుంది, స్టూడెంట్కి కొంచెం ఎక్స్పెన్సివ్గా ఉంటుంది కనుక సో మ్యాక్సిమం స్టూడెంట్స్ ఏం చేస్తారంటే డిప్లొమా 1 year కోర్స్ కంప్లీట్ చేసుకుంటారు. సో కంప్లీట్ చేసుకొని అది కూడా 8 monthsలో కంప్లీట్ చేసుకొని ఇంటర్న్షిప్కి వెళ్ళిపోతారు. సో ఈ నేను చెప్పినట్టుగా హోటల్ మేనేజ్మెంట్ కానీ టూరిజం కానీ సప్లై చైన్ మేనేజ్మెంట్ కానీ కోర్సెస్ తీసుకున్నట్టయితే వాళ్ళకి 8 monthsలో కంప్లీట్ అవుతుంది. 8 months నుంచి 1 yearలో సర్టిఫికేట్ చేతికి వచ్చేస్తుంది. ఇంటర్న్షిప్ చేసుకున్నట్టయితే 15 monthsలో వాళ్ళు ఎంప్లాయ్మెంట్ స్టార్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంది. అండ్ ఈ అదర్ కంట్రీకి మైగ్రేట్ అయ్యే వాళ్ళు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళకి ఇనిషియల్ సింగపూర్లో చదివే కోర్స్ని వాళ్ళు ప్రీ మాస్టర్స్ కింద కన్సిడర్ చేస్తారు. సో ఈ ప్రీ మాస్టర్స్ అనేది మినిమం 9 months ఉంటుంది. సో 9 monthsలో కోర్స్ కంప్లీట్ అయ్యే లోపల ఈ సింగపూర్ ఇన్స్టిట్యూషన్ వాళ్ళే సో యూకే కానీ యూఎస్ఏ కానీ కెనడా కానీ ఆస్ట్రేలియా కానీ యూనివర్సిటీస్ ఎక్కడైతే వీళ్ళు మూవ్ అవ్వాలనుకుంటున్నారో సో ఆ యూనివర్సిటీ నుంచి అడ్మిషన్ తెప్పించేస్తాను. సో అక్కడ నుంచి అడ్మిషన్ తెప్పించి వీసా ప్రాసెస్ అనేది విత్ ఇన్ ద 2 to 3 monthsలో ప్రాసెస్ జరుగుతుంది. సో విత్ ఇన్ ద ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ది కోర్స్ వాళ్ళు ఒక 3 monthsలో అదర్ కంట్రీకి మూవ్ అయిపోతారు. సో అక్కడ వీసా కూడా చాలా ఈజీ. మనం ఇండియాలో తీసుకున్నట్టయితే ఇక్కడ నుంచి ఇంటర్వ్యూ ఫేస్ చేయాలి, ఫినాన్షియల్ అడ్వాన్స్ కట్టుకోవాలి, సో టెస్ట్ స్కోర్స్ మీట్ అవ్వాలి, సో అడ్మిషన్ యొక్క కండిషన్స్ కూడా మీట్ అవ్వాలి, రిక్వైర్మెంట్స్. సో ఇది ఇక్కడ నుంచి డైరెక్ట్ తీసుకున్నట్టే ఈ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు. అదే సింగపూర్కి వెళ్ళి అక్కడ నుంచి ఏంటంటే అక్కడ 1 year ఆల్రెడీ ప్రీ మాస్టర్స్ చేశారు కనుక సో దాన్ని బేస్ చేసుకొని అడ్మిషన్ వస్తుంది కనుక చాలా ఈజీగా అడ్మిషన్ వస్తుంది. అండ్ వీసా కూడా వీసా ఆఫీసర్ కూడా ఆపడానికి అవకాశాలు ఉండవు. ఆల్రెడీ స్టూడెంట్ 1 year స్పెండ్ చేశాడు అదర్ కంట్రీలో, ఇన్వెస్ట్మెంట్ కూడా చేసుకున్నాడు. సో స్టూడెంట్కి నెక్స్ట్ ఇయర్ డిగ్రీ అనేది ఏ కంట్రీ అయితే చూస్ చేసుకున్నాడో ఆ కంట్రీలో డిగ్రీ రావడానికి చాలా ఇంట్రెస్టెడ్గా ఉంటాడు కనుక సో వీసా ఆఫీసర్ కూడా ఈజీగా యాక్సెప్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఫినాన్షియల్ పరంగా కూడా అక్కడ నుంచి మైగ్రేట్ అయ్యే వాళ్ళకి ఫినాన్షియల్ వెరిఫికేషన్ పెద్దగా ఉండదు. సో స్టూడెంట్ తన దగ్గర ఉన్న ఫండింగ్ ఏదైతే చూపించుకుంటాడో దెన్ వాళ్ళు ఈజీగా అలో చేస్తారు.
సో స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కూడా సింగపూర్కి వెళ్ళే వాళ్ళకి వాళ్ళ పేరెంట్స్ డిపెండెంట్గా కానీ సో వెళ్ళే వాళ్ళకి చాలా మంచి అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే స్టూడెంట్ చదువుకుంటున్నప్పుడు పేరెంట్స్కి ఒక మంచి టూరిజం కంట్రీని చూడడానికి అవకాశాలు ఉంటాయి. సో డిపెండెంట్ వీసా కూడా చాలా ఈజీగా ఉంటుంది సింగపూర్కి. సో వాళ్ళు అక్కడున్న లొకేషన్ మంచిగా విజిట్ అవ్వచ్చు. సింగపూర్లో మంచి మంచి హోటల్స్ ఉన్నాయి, రిసార్ట్స్ ఉన్నాయి. అండ్ మనం తీసుకున్నట్టయితే వరల్డ్ టాపెస్ట్ హోటల్స్ అక్కడ ఉన్నాయి. సో సో స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్కి మంచి డెస్టినేషన్ అని మాత్రం చెప్పొచ్చు. అలాగే ఇప్పుడు కోవిడ్ వచ్చినాక చాలామంది జాబ్స్ కూడా తగ్గినాయి. సో ఇప్పుడు మళ్ళీ చేంజ్ అవుతుంది. సో ఈ నేపథ్యంలో అక్కడ అసలు జాబ్స్ ఏ విధంగా ఉన్నాయి, అలాగే స్టూడెంట్స్ ఎక్కువ ఇంట్రెస్ట్ చూపెడుతున్నారు అబ్రాడ్ వెళ్ళి చదవడానికి. యాక్చువల్లీ 2019 అనేది వరల్డ్ మొత్తం ఎఫెక్ట్ అయింది. ప్రజెంట్ అయితే ఎవ్రీథింగ్ కమ్స్ టు కంట్రోల్. సో సింగపూర్లో ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. నాట్ ఓన్లీ సింగపూర్, ఫారిన్ కంట్రీస్లో మనం తీసుకున్నట్టయితే ఏ కంట్రీలో ప్రాబ్లం లేదు ఇప్పటివరకు అయితే. సో ప్రతి కంట్రీలో స్టూడెంట్స్ ట్రావెల్ చేస్తున్నారు, ఫ్లైట్ సర్వీస్ ఎంత బాగుంది. సో స్టూడెంట్స్ చదువుకుంటున్న టైంలో పార్ట్ టైం చేసుకుంటున్నారు. పార్ట్ టైం దగ్గర ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు, రెస్ట్రిక్షన్స్ లేవు. సో సింగపూర్లో కూడా ఎలాంటి ప్రాబ్లమ్స్ కానీ రెస్ట్రిక్షన్స్ కానీ ఇలాంటివి ఏం లేవు. ఈవెన్ అమెరికా అండ్ కెనడా అండ్ ఆస్ట్రేలియా ఈ బార్డర్ రిస్ట్రిక్షన్స్ ఉన్నా కూడా సింగపూర్కి అలాంటి బార్డర్ రిస్ట్రిక్షన్స్ అనేది చాలా త్వరగా ఎత్తేసారు. సో ఈజీగా మూవ్ అవడానికి అవకాశం ఉంది. ఇప్పుడు ప్రాబ్లం అయితే ఏం లేదు సింగపూర్లో స్టూడెంట్స్కి. అండ్ మనం తీసుకున్నట్టయితే సో అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా అండ్ యూకేలో చదువుకున్న స్టూడెంట్స్తో పోల్చుకుంటే సింగపూర్లో చదువుకున్న స్టూడెంట్కి ఒక వరల్డ్ టాప్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది అక్కడ ఉంటుంది. అండ్ సింగపూర్ తీసుకున్నట్టయితే ఈ కంట్రీస్తో పోల్చుకున్నట్టయితే ఈ కంట్రీస్లో ఆ టెక్నాలజీ కానీ, మేనేజ్మెంట్ కానీ, హార్డ్వేర్ కానీ, సాఫ్ట్వేర్ కానీ డిఫరెంట్ కంట్రీస్లో డిఫరెంట్గా ఉంటుంది. మనం సింగపూర్లో ఏంటంటే ఓన్లీ ద స్కోప్ ఈజ్ టూరిజం అండ్ హాస్పిటాలిటీ అండ్ సప్లై చైన్ మేనేజ్మెంట్ బిజినెస్ మేనేజ్మెంట్. సో దీనికి మాత్రమే స్కోప్ చాలా బాగుంది కనుక ఇది చూస్ చేసుకున్న వాళ్ళకి మంచి డెస్టినేషన్. సో స్టూడెంట్స్ ఎలాంటి ప్రాబ్లం అనేది ఫేస్ చేయరు. సో ఇక్కడ ఎవరైతే ఇండియాలో లో అకాడమిక్ వచ్చిందని కానీ, సో లో టెస్ట్ స్కోర్స్ వస్తున్నాయి కానీ, సో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఏదైతే ఉంటారో ఫినాన్షియల్గా మనము బర్డెన్ బేర్ చేయలేకపోతున్నాము అమెరికా, కెనడాకి అనుకున్న వాళ్ళకి, సో అలాంటి పేరెంట్స్కి ఎవరైతే ఫారెన్ పంపించాలనుకున్న పేరెంట్స్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళందరికీ ఇది ఒక బెస్ట్ డెస్టినేషన్. తక్కువ ఖర్చులో కంప్లీట్ అవుతుంది. అండ్ సింగపూర్లో స్కాలర్షిప్స్ కూడా ఉన్నాయి. సో అక్కడ సింగపూర్ బేస్డ్ యూనివర్సిటీస్ అని చెప్పేసి పబ్లిక్ యూనివర్సిటీస్ ఉన్నాయి. పబ్లిక్ యూనివర్సిటీస్ స్టూడెంట్స్కి స్కాలర్షిప్స్ కూడా అనౌన్స్ చేస్తాయి. అండ్ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి, అవి డిప్లొమా కోర్సెస్ అండ్ తక్కువ ఖర్చులో ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్లో కంప్లీట్ చేసుకోవచ్చు. అండ్ ఇంకా స్టూడెంట్ సింగపూర్లో కంప్లీట్ చేసుకోవాలనుకుంటే అక్కడ పాలిటెక్నిక్ కోర్సెస్ ఉన్నాయి, షార్ట్ టర్మ్ కోర్సెస్ కూడా ఉన్నాయి. లైక్ స్టూడెంట్ ఇక్కడ డిగ్రీ కంప్లీట్ చేసుకొని జాబ్ రావట్లేదు అనుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో అక్కడికి వెళ్ళి సర్టిఫికేషన్ కోర్స్ చేసుకొని కూడా ఎంప్లాయ్మెంట్ చేసుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. అది యా. అలాగే మీరు చాలాసార్లు వెళ్ళి విజిట్ చేసి అక్కడ మొత్తం చూస్తూ ఉంటారు కదా, మీ రియల్ టైమ్ ఇన్సిడెంట్ ఏదో ఒకటి షేర్ చేస్తారు. సో యాజ్ పర్ మై ఎక్స్పీరియన్స్ సింగపూర్కి మేము స్టూడెంట్స్ని పంపించిన తర్వాత ఒకసారి రియల్ ఎన్విరాన్మెంట్ ఎలా ఉంటుంది అని చెప్పేసి మేము విజిట్ చేయడం జరిగింది. సో అక్కడ వెళ్ళి చూసుకున్నట్టయితే సింగపూర్లో అదర్ ఫారిన్ కంట్రీ నుంచి అందరు స్టూడెంట్స్ అక్కడ గ్యాదర్ అవుతారు. సో స్పీకింగ్ దగ్గర ఎలాంటి ప్రాబ్లం రాదు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో సర్వే అనేది స్పీకింగ్ దగ్గర ప్రాబ్లం అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రాన్స్, ఇటలీ తీసుకున్నట్టయితే లాంగ్వేజ్ ప్రాబ్లం ఉంటుంది. సింగపూర్లో అలాంటి ప్రాబ్లం లేదు, ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీ. సో ఇంగ్లీష్లో సర్వే అవుతారు, ఈజీగా సర్వే అవుతారు. అండ్ క్లాస్ రూమ్ స్ట్రక్చర్ కూడా చాలా బాగుంటుంది. సో 60 స్టూడెంట్స్ మ్యాక్సిమం ఉంటారు. సో మేము రియల్ టైమ్ ఇన్స్టిట్యూషన్ విజిట్ అయ్యి చూసినట్టయితే సో 60 స్టూడెంట్స్ దగ్గర 50-55 మ్యాక్సిమం ఉంటారు. సో క్లాస్ రూమ్ స్ట్రక్చర్ కానీ, సో ప్రాక్టికల్గా వాళ్ళు తీసుకునే ల్యాబ్స్ కానీ చాలా బాగుంటాయి. సో వాళ్ళు రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ అనేది చూపిస్తారు స్టూడెంట్స్కి. అండ్ ఫుడ్ పరంగా తీసుకున్నట్టయితే ఇది మనకి క్లోజెస్ట్ కంట్రీ ఇండియాకి. సో ఫుడ్ కూడా స్టూడెంట్స్కి ఎలాంటి ప్రాబ్లం ఉండదు. సో మనం అదర్ యూరోప్ కంట్రీస్ తీసుకుంటే చాలా డిఫరెంట్గా ఉంటుంది. చైనా కానీ, ఆస్ట్రేలియా కానీ తీసుకుంటే ఫుడ్ కొంచెం వేరియేషన్. బట్ సింగపూర్లో ఏంటంటే ఆల్మోస్ట్ ఇండియా వాళ్ళు తీసుకునే ఫుడ్ ఫెసిలిటీ అక్కడ ఉంటుంది. సో ఫుడ్ దగ్గర కూడా ఎలాంటి ప్రాబ్లం లేదు. అండ్ ఎన్విరాన్మెంట్ చూసుకున్నట్టయితే చాలా సేఫెస్ట్ ఎన్విరాన్మెంట్. మేము అక్కడికి వెళ్ళి midnight 12 AM బయటికి చూసినా కూడా సో ఇండియాలో అయితే రష్ ఉంటుంది, ర్యాష్గా డ్రైవింగ్స్ అలా చేస్తూ ఉంటారు. బట్ అక్కడ ఏంటంటే ఎవ్రీ సర్కిల్కి పోలీస్ సెక్యూరిటీ ఉండడము, ట్రాఫిక్ రూల్స్ చాలా ప్రాపర్గా మెయింటైన్ చేయడము, సో టైం టు టైం హోటల్స్ కానీ, షాపింగ్ మాల్స్ కానీ క్లోజ్ చేయడము. సో ఇది ఏంటంటే ఒక 12th స్టూడెంట్ అనుకుంటే మనకి అరౌండ్
వాళ్ళకి 17-18 ఇయర్స్ ఉంటాయి. సో ఆ స్టూడెంట్స్ కూడా అక్కడ సేఫ్గా వాళ్ళ ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసుకోవచ్చు. చాలా సేఫెస్ట్ కంట్రీ. సో ఎన్విరాన్మెంట్ కూడా అలాగే ఉంటుంది. సో మనకి ఇండియాతో పోల్చుకుంటే అదర్ కంట్రీస్తో పోల్చుకుంటే కూలింగ్ అనేది చాలా వేరియేషన్స్ ఉంటాయి. సో ఆ టెంపరేచర్ వేరియేషన్స్ ఉంటాయి. సింగపూర్లో అలాంటి వేరియేషన్స్ అనేవి ఏం కనిపించవు. సో మేము రియల్ టైం విజిట్ అయ్యాము, స్టూడెంట్స్ యొక్క ఫీడ్బ్యాక్ తీసుకున్నాం కనుక వీ ఆల్వేస్ ఎంకరేజ్ ద స్టూడెంట్స్ టు చూస్ ద సింగపూర్ అన్నమాట. ఓకే, అలాగే చివరిగా మా ప్రేక్షకులకి అంటే ఇప్పుడు సింగపూర్ వెళ్ళాలి అనుకునే వాళ్ళకి చివరిగా మీరు ఇచ్చే సజెషన్ ఏంటి అక్కడికి వెళ్ళి చదువుకునే వాళ్ళకి? ఎవరైతే అడ్మిషన్ రిక్వైర్మెంట్స్ కానీ టెస్ట్ స్కోర్స్ కానీ స్ట్రగుల్ అవుతున్నారో మీట్ అవ్వడానికి అండ్ ఫినాన్షియల్గా ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నారో సో వాళ్ళకి ఇది ఒక బెస్ట్ డెస్టినేషన్. ఈజీగా అడ్మిషన్ తెచ్చుకోవచ్చు. సో తక్కువ అకాడమిక్స్ ఉన్నాయని ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు, బ్యాక్లాగ్స్ ఉన్నాయని ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు, ఓపెన్ డిగ్రీ చేసినానని చెప్పేసి సఫర్ అవ్వాల్సిన అవసరం లేదు. సో వాళ్ళు ఈజీగా అడ్మిషన్ తెచ్చుకోవచ్చు. వీసా కూడా చాలా తక్కువ టైంలో వీసా వస్తుంది. అండ్ ఖర్చు ట్యూషన్ ఫీ వచ్చేసి కూడా చాలా అఫోర్డబుల్ ట్యూషన్ ఫీ. స్కాలర్షిప్స్ ఉన్నాయి. సేమ్ టైం అక్కడ చదువుకున్నాక ఇక్కడ వచ్చినట్టయితే తెలంగాణ గవర్నమెంట్, ఏపీ గవర్నమెంట్ స్కాలర్షిప్స్ కూడా అప్రూవల్ చేస్తున్నారు. సో సింగపూర్లో చదివే వాళ్ళకి కాదు, ఫారెన్లో ఏ కంట్రీ చదివినా సరే స్కాలర్షిప్స్ అనేవి అవైలబుల్ ఉన్నాయి. సో ఎవరైతే సింగపూర్ చూస్ చేసుకోవాలనుకుంటున్నారో సో వాళ్ళు ఎలాంటి టెన్షన్ పడకుండా, సో టెస్ట్ రిక్వైర్మెంట్స్ గురించి, బర్డెన్ ఎక్స్పెన్సెస్ గురించి టెన్షన్ పడకుండా ఈజీగా సింగపూర్ చూస్ చేసుకోండి. హోటల్ మేనేజ్మెంట్, సప్లై చైన్ మేనేజ్మెంట్, హాస్పిటాలిటీ అండ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ ఈ రిలేటెడ్ కోర్సెస్ చూస్ చేసుకున్నట్టయితే మంచి డెస్టినేషన్, మంచి స్కోప్ ఉంది, మంచి ఎర్నింగ్ కూడా ఉంటుంది అక్కడ. థ్యాంక్ యూ. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. ఈరోజు వచ్చేసి సింగపూర్లో చదివే వాళ్ళకి ఎలాంటి డౌట్స్ ఉన్నా చాలా చక్కగా క్లారిఫై చేశారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. సో చూసారు కదండి, ఇది ఇవాళ కెరీర్ టైమ్స్. చూస్తూనే ఉండండి HM TV.